ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు మేము వర్గీకరణను అమలు చేసేటటువంటి మొట్టమొదటి రాష్ట్రం అని చెప్పి శాసనసభలో ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాల పెట్టుబడిదారులు, ఢిల్లీలో కూర్చున్నటువంటి మాల సామాజిక వర్గ నాయకుడు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, సిడబ్ల్యూసి లో ఉన్నటువంటి మరొక మాల కీలక నాయకుడు కొప్పుల రాజు గారు, అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో డబ్బుంటే మేము ఏదైనా చేయగలుగుతాము, మాదిగలను ఇతర ఉపకులాల యొక్క హక్కులను మేము దోసుకుంటాము అని చెప్పి మాల ముసుగులో ఉన్నటువంటి. చెప్పురా విధవా, ఏం దోసుకున్నాడు నువ్వు చెప్పురా, చెప్పు. వీడు మనిషే కాదబ్బా. మల్లికార్జున ఖర్గే పేరు ఎందుకు ఎత్తిండు, కొప్పుల రాజుగారి పేరు ఎందుకు ఎత్తిండు, ఇక్కడ ఈయన పేరు ఎట్లా దోసుకున్నాడు చెప్పు అంటున్నా. దోసుకున్న విధవలు మీ తాను ఇవ్వడం నేను చెప్తా. ఎట్లా దోసుకున్నాడో చెప్పు అని అడుగుతా ఉన్నా. కంప్లీట్ వివేక్ సార్, కంప్లీట్. వివేక్ వెంకట స్వామి గారు ఈ వర్గీకరణను అంతర్గతంగా అడ్డుకోవడానికి ప్రణాళికలు చేస్తున్నటువంటి సందర్భంలో అది పసిగట్టినటువంటి మన మండే సూర్యుడు నెల్సన్ మండేలా, అభినవ అంబేద్కర్, వీనమ్మ వీడు మనిషి అనే వీడు మందకృష్ణ మాట్లాడితే మాట కానీ ఎంత చిల్లర వేదం అంటే ముఖం మీద ఉంచురే అందరు కలిసి. ఏం పని చేసినా చెప్పురా విధవా, చెప్పు నువ్వు ఏం పని చేసినా అన్న. కోర్టులో పోయి వాదించిండా, ఈయన కేసేసిండా, లేకపోతే మాదిగ అమరవీరుల యొక్క కుటుంబాలకు కోటి రూపాయలు ఇప్పించిండా, లేకుంటే మాదిగల కొంతమంది ఎమ్మెల్యేలను చేసిండా, మాదిగల బతుకులు మార్చిండా, ఒక 5 మంది పేరు చెప్పు మాలల మీద మన్ను పోసిండు. కానీ నీలాంటి చీకట్ల బతికేటువంటి విధవులకు అది అర్థం కాదు. నువ్వు మనిషి జన్మెత్తినావు అంతే, కానీ పశువు కన్నా అధ్వానం నువ్వు. నీకన్నా ఒక పెండ తిన పంది నయం. నీ బతుకు నీదో బతుక. దేనికి పిలుపునిచ్చినాడు? మన హక్కులను కాపాడు. నీలాంటి నేను ఏమన్నంటే ఒకటే చెప్తా ఉన్నాను, నేను ఒకటే గుర్తుపెట్టుకోండి. లైక్ దిస్ పర్సన్ వేర్ ఎవర్ నో వేర్ దిస్ కంట్రీ, wherever you search corners of every corner of our country, like this stupid and useless fellow and cunning ideology, notorious లంగాగాడు ఎవడు లేకుంటాడు. బబ్బా ఇలాంటి ముఖం చూస్తేనే నాకు ఎట్లా అవుతుంది. మళ్ళీ కులం మాది పోయిపోయి సేమ్ నా జీవితంలో ఇంత గలీజ్గా ఎవరిని తిట్టాను కదా. ఎవరైనా మీకు తప్ప అనిపిస్తే ఎప్పుడు ముఖ్యపలు వేసుకుంటాను, కానీ ఇది మాత్రం వదలవద్దు. శిశి బతుకు లేడా. వర్గీకరణలో అసూలు బాసిన అమరుల లక్ష్యాలు నెరవేర్చాలనేటటువంటి సంకల్పంతో అది పసిగట్టి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసి 1,00,000 డబ్బులు 1,000 గొంతుల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. నిజంగా వర్గీకరణ అనేటటువంటిది మాదిగ బిడ్డలపై ప్రేమ ఉంటే అది శాస్త్రీయంగా జరగాలి, మానవత దృక్పథంతో జరగాలి తప్ప రాజకీయ కోణంలో జరగకూడదు. నువ్వు క్రెడిట్ తీసుకోవడానికి నేను వర్గీకరణ చేస్తాను, ఆ క్రెడిట్ నాకు దక్కాలని తీసుకోవడానికి ఇది జీవితాలకు సంబంధించినటువంటి అంశం. క్రెడిట్ డెబిట్ అనేటటువంటిది వ్యాపారానికి ఉపయోగపడతాయి తప్ప ఈ వర్గీకరణ అంశానికి ఉపయోగపడవు. కాబట్టి మేఘాల మీద ఢిల్లీలో ఉన్నటువంటి మాల నాయకుల ప్రభావం వల్ల రాష్ట్రంలో అరే నృత్యవేదవా, నేనేం చెప్తున్నా అంటే ఆగమేఘాల మీద చేస్తావా అని అరిచిరు కదా యూజ్లెస్ ఫెలో. చేయమని మీరే అంటారు, మళ్ళీ చేయొద్దని మీరే అంటారు. మీరేం మనుషులు నాకు అర్థం కాదు. నేనేమంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమైనా ఇచ్చిందా ఇంత పర్సెంటేజ్ చేయని, ఇంత పర్సెంటేజ్. నువ్వు అనాగరికుని కన్నా అడవి మనిషి కన్నా అధ్వానం మాట్లాడుతురా వెంకటేష్. ఒక అడవి మనిషిలాగా మాట్లాడకు. ఎందుకు నేనేమన్నంటే ఇంత తీవ్రమైన మాటలు ఎందుకు మాట్లాడేదంటే నీకన్నా నువ్వు ఒక డాక్టరు, ఒక ఎంపీవి, యు ఆర్ బిహేవింగ్ లైక్ ఏ ఫూలిష్. హౌ విల్ యూ టాక్ విత్ దిస్ నాన్సెన్స్? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఏదంట లెక్కలంట వ్యాపారాలకు పడతావు అంట. నీ
మనిషివా నువ్వు? నాకు అర్థం కాదు. ఏం లెక్క నేనేమన్నా, నువ్వు మనిషివే కదరా, రాయి ఏ లెక్కను తీసి వీళ్ళకి పని చెప్పాలి నా దొంగలకు, వీళ్ళకి పని చెప్పి రాసి ఇవన్నీ మనతో ఉరుకుతారు చెట్టు పట్టుకొని. ఏందో అదే అయింది ఏమన్నా అంటే అందులో కూర్చొని ఇంట్లో అది అక్కడ పోయింది, ఇది ఇక్కడ వంకలు పెట్టుడు కాదు. ఏమైనా కట్టలు కట్టి చూపిస్తే నువ్వు నీ మందకృష్ణ ఇద్దరు కలిసి ఒకవేళ నరేంద్ర మోడీ తన కూర్చుని ఒకటి ఒక రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు రా, అప్పుడు వీరులు అంటాం, అప్పుడు ఒప్పుకుంటాం, మిమ్మల్ని చూస్తే భయపడతాం. చిల్లరగానికన్నా అధ్వానం నువ్వు. ఓ కోర్టు, నీ వ్యవహారము, నీ కథ, నువ్వు ఒక ఎంపీవి. నాలాంటి వాళ్ళతో మాటలు పడితే ఇంతనన్నా బుద్ధి ఉందా వెంకటేష్ నీకు? ఎవరన్నా నీ ఊళ్ళో, మీ ఊర్లో నువ్వు కారు దిగిపోతే కాకరించి నీ ముఖం మీద ఉంచలేరా ఎవరన్నా? నీదో జన్మ అనిపిస్తుందా? మీ ఇంట్లో నిన్ను ఎట్లా రాణిస్తుందో నాకు అర్థమవుతలేదు. ఈ బతుకు అరే జాతిలో పుట్టి ఒక జాతి సంఖ నాకుతున్నటువంటి నీలాంటి విధవ ఎవడన్నా ఉందా ఈ భూమి మీద? నీలాంటి పాత్ర పోసి ఒక్కని పేరు చెప్పు నాకు. నీది ఒక బతుకు, నీది ఒక వ్యవహారం. మాల నాయకుడు నువ్వు కూడా అనేరా? అరే జన్మ నేనేమన్నా అంటే నేను నా పుట్టుకనే నాది కల్తీ పుట్టుక, నా బై మిస్టేక్లో నేను అట్లా మాదిగల దాంట్లో పుట్టిన కానీ మాల అని కులములు ఉన్నా కానీ నా పుట్టుక అదే అని చెప్పి మార్చుకున్నాకన్నా మాట్లాడు. మళ్ళీ నువ్వు మాలోడు ఉండి మాల నాయకుడు అది ఇది అని చెప్పకు. సిగ్గుతో నీ జీవితం, నీ DNA తలదించుకుంటుంది. బతుకు కోసము ఇంకో దానికోసం ఇంత దిగజారి బతుకొద్దు వెంకటేష్. మిస్టర్ డాక్టర్ రెస్పెక్టెడ్ వెంకటేష్, డాక్టర్ వెంకటేష్ గారు కార్యక్రమానికి దాన్ని ఆపాలి అనేటటువంటి సంకల్పంతో తప్పుల పలకతో ఈ వర్గీకరణ నివేదికను ఆమోదించడం జరిగింది. నాకు మంచి మాటలు రావు. వర్గీకరణ చేయాలి. ఈ వర్గీకరణ ముసుగులో మళ్ళీ మాలలకే వీని మనిషి అంటారా? అట్లా కాదు, వీని మనిషి అంటారా జంతువు అంటారా? వీని మనిషి అంటారా జంతువు అంటారా? 32 లక్షలు డివైడెడ్ బై 15% అంటే 9%, 9.4%. 17 లక్షలు డివైడెడ్ బై 15%, 5% వస్తుంది. 9, 5, 14, 1% ఉపకులాలకు ఇస్తూ ఉన్నారు. ఇక దీన్ని తప్పేముందో విధవా, దీనిలో తప్పేముంది అంటున్నా. ఎవరైనా అందరు ఫోన్లు ఉంటాయి, క్యాలిక్యులేషన్ అందరు కొడతారు. నీ ఒక్కరికే లెక్కలు వచ్చాను నువ్వు అనుకుంటే నీ కర్మ. ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ సందర్భంలో అన్న వర్గీకరణ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం అందరము PhD చేసిన మేధావులంతా, అమ్మ నువ్వు మేధావి, అసలు మేధావి నువ్వే, చదువుకున్న. ఈ వర్గీకరణ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలను కులంకషంగా పరిశీలించి విశ్లేషించి దీంట్లో ఉన్నటువంటి లోపాలను పసిగట్టినటువంటి మొట్టమొదటి మన మేధావి మందకృష్ణ. నువ్వు నేను చెప్తున్నా చూడు వెంకటేష్, నేనేమన్నంటే నీలాంటి విధవకు గౌరవం ఇవ్వడం అంటే మా పరువు మేము తీసుకోవడమే. ఎందుకునే అట్లా నీలాంటి విధవను గౌరవంతో మాట్లాడినామంటే మన పరువు మనం తీసుకోవడమే. ఒక తీవ్రవాది వచ్చి పెడితే నమస్కారం రండి కూర్చోండి అంటే దానికి ఇంకా ముఖం మీద చూస్తారు ఎవడన్నా. నువ్వు తీవ్రవాది కన్నా అధ్వానం. మొట్టమొదటిసారిగా అనిపెట్టాను. నేనేమన్నంటే ఏదైనా ఒక ఉద్యమాన్ని ఆ ఉద్యమం గురించి ఏమి తెలియకుండా ఓనుమాలు కూడా తెలియకుండా ఉద్యమం చేసి స్వార్థానికి ఉపయోగించుకున్నటువంటి ఆ జాతి మీద ప్రేమ లేకుండా ప్రేమ ఉన్నట్టు నటించినటువంటి ఏకైక వ్యక్తి భూమి మీద మందకృష్ణ మాదిగ. నువ్వేందో చెప్తావు అన్నాడు, వీడేదో సోంబరి వేదవ ఏం చెప్తున్నాడు, నువ్వు చెప్పేది కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు.